చూశారా బొబ్బట్లు ఎంత బాగా వచ్చాయో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు పురం పొల్లులు ప్రిపేర్ చేసుకుందాం. మేమైతే వీటిని పురం పొల్లులనే అంటామండి. శనగపప్పుని ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. ఇలా చూస్తున్నారా, ప్రెస్ చేస్తే విరిగిపోతుంది పప్పు. వీటి కోసం కావాల్సినవి 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు బెల్లం. మా అత్తమ్మ ఈ పాత్రలోనే వాటర్ వేసి ఉడికించారు. కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి. శనగపప్పుని ఇలా పలుకులుగానే ఉడికించుకోవాలి, మరీ మెత్తగా అయితే ఉడికించుకోవద్దు. కొన్ని యాలకులు పప్పు వేసి అయితే గ్రైండ్ చేస్తున్నారండి. పలుకులులా ఉడికిస్తేనే గ్రైండ్ చేసినా కూడా ముద్ద అవ్వలేదండి. చూశారుగా, పొడి పొడిగానే ఉన్నది. ఫ్లేమ్ సిమ్లో ఉంచి ఇందులోనే 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండండి. అడుగు మాడకుండా చూసుకోండి. కాసేపు అయ్యాక బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది. బెల్లం మొత్తం కరిగాక యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మేమైతే గ్రైండ్ చేసేటప్పుడు యాలకులు యాడ్ చేసాం కాబట్టి యాలకుల పొడి యాడ్ చేసుకోలేదు. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసాము. ఆ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గోధుమ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగాను కాకుండా మీడియంగా అయితే కలిపి ఉంచండి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకొని ఇలా చేతితో రోల్ చేసి మనం ముందే ప్రిపేర్ చేసి ఉంచుకున్న పూర్ణాన్ని రోల్ చేసి ఇలా అయితే చేయండి. పోలేలు విరగకుండా రావాలంటే కొత్తగా ట్రై చేసేవారు ఆయిల్ కవర్ కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ కింద పెట్టి ముద్దని రోల్ చేయండి. మరీ గట్టిగా అయితే ప్రెస్ చేయకండి, స్మూత్గానే రోల్ చేయండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి రెడీ చేసుకొని ఉంచుకోండి. పోలేలు కాల్చేటప్పుడు ఆయిల్ కంటే ఇలా నెయ్యి వేస్తేనే చాలా టేస్టీ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా నెయ్యితోనే సూపర్ వస్తుంది టేస్ట్ అయితే. ఇలా ఒక సైడ్ తర్వాత మెల్లిగా వేరే సైడ్ టర్న్ చేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. చూశారా, పోలేలు అయితే అస్సలు విరగడం లేదండి. ఎంత చక్కగా కుదిరాయో. మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఇలానే ఫాలో అవుతూ చేసుకోండి. చాలా బాగా కుదురుతాయండి. చూశారా ఎంత మెత్తగా వచ్చాయో, పువ్వులాగా. సూపర్ టేస్టీ అయిందండి. నేనైతే మొత్తం తినేసాను. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా చక్కగా కుదురుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.